హాయ్! హలో! దిస్ ఈజ్ షాకిర్ టెక్ ఛానల్. రీసెంట్‌గా అయితే మనకి మార్కెట్‌లో వివో వి50ఈ 5జీ అనే మొబైల్ మనకి రాబోతుంది. ఇది ఒక 30,000లో ఉండొచ్చింది. ఇంతకుముందైతే మనం చూసుకున్నట్టయితే వివో వి40ఈ అండి ఇది. ఇప్పుడు దాని ప్లేస్‌లో మనకి వివో వి50ఈ. అసలు ఈ వి50ఈ ఫీచర్స్ ఏంటి? అసలు వి40ఈకి, వి50ఈకి డిఫరెన్స్ ఏంటి? మనం తెలుసుకోబోతున్నాం. అది తెలుసుకునే ముందు మనం ఒకసారి అన్బాక్స్ చేసుకుందాం. మొబైల్ ఓపెన్ చేసుకున్నట్టయితే ముందుగా మనకొచ్చేది యూజర్ గైడెన్స్, ఇమేజెట్, ఇంకా కేబుల్ వచ్చేసరికి మనకి యూఎస్బీ టు సి కేబుల్ ప్రొవైడ్ చేసాడు. 90 వాట్స్ ఫ్లాష్ ఛార్జర్ అండి. ఇంకా ఇది కంపెనీ పౌచ్ అండి. ట్రాన్స్పరెంట్ పౌచ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాడు మనకి ఎప్పట్లాగే. ఇది బంప్స్ కూడా బాగా గట్టిగా ఎత్తుగా ఇచ్చాడు. అంటే మనం మొబైల్‌కి పెట్టినా చేసినా మనం కొంచెం ప్రొటెక్షన్ అయితే ఉంటుందన్నమాట. ఫైనల్లీ మొబైల్. ఈ 2 మొబైల్స్‌కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి. మారింది మూడే 3. ఒకటొచ్చేసి మనకి డిస్‌ప్లే, ఇంకోటొచ్చేసి బ్యాటరీ, ఇంకోటొచ్చి డిజైన్. ఈ 3 తప్ప ఇంకేం మారలేదండి. మిగతాదంతా సేము. కాకపోతే వివో కంపెనీ వచ్చేసి మనకి చూసేది మూడే 3. ఫోకస్ చేసేది కూడా మూడే. అదొచ్చేసి డిస్‌ప్లే, కెమెరా, డిజైన్. ఈ మూడాటి మీద ఫోకస్ ఉంటదండి ఎప్పుడు చూసినా వివోకి. డిజైన్ పరంగా చూసుకున్నట్టయితే మనకి లగ్జరీ డిజైన్ ప్రొవైడ్ చేసాడండి. అంతే కాకుండా మనకి 2 కలర్స్ అయితే ప్రొవైడ్ చేసాడు. సఫైర్ బ్లూ అండ్ పెర్ల్ వైట్. ఇంకా దీని బ్యాటరీకి వచ్చేసరికి మనకి 5600 బ్యాటరీ అండి. ఈ 5600లో మనకి థిక్‌నెస్ వచ్చేసి మనకి చాలా తక్కువ ఉంది. ఇది వచ్చి 7.39 అంటే ఇంత బ్యాటరీలో ఇంత థిక్‌నెస్ అంటే నాకు చాలా బాగా నచ్చింది. అంతేకాకుండా దీనికి వెయిట్ వచ్చేసి 186 గ్రామ్స్. ఇది మొబైల్ అయితే వెయిట్ లైట్ వెయిట్‌గా నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక ఇందులో చూసినట్టుగా అయితే ఇది డ్యూయల్ సిమ్ 5జీ సపోర్ట్ చేస్తుందండి. అంతేకాకుండా ఇది 9 5జీ బ్యాండ్స్. అంటే దీనివల్ల యూజ్ ఏంటంటే మనకి ఎటువంటి ల్యాగ్ ఇష్యూ గానీ, లేపోతే ఎటువంటి నెట్వర్క్ ఇష్యూస్ గానీ మనం ఫేస్ చేయకుండా ఈజీగా ఉంటుంది. అంతేకాకుండా ఇది వైఫై 6 సపోర్టెడ్, బ్లూటూత్ 5.4 కూడా సపోర్ట్ చేస్తుందండి. అంతేకాకుండా ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్ కూడా సపోర్ట్ చేస్తుందండి. మీకు తెలిసిందే కొత్తగా ఏం లేదు. ఈ డ్యూయల్ స్టీరియో స్పీకర్ అనేది కింద స్పీకర్ కొంచెం లౌడ్‌గా వస్తుంది. పైన స్పీకర్ మాత్రం కొంచెం మామూలుగా వస్తుంది. ఇక డిస్‌ప్లే చూసినట్టయితే మనకి లేటెస్ట్‌గా ఇప్పుడు క్వాడ్ కోర్ అయితే లేటెస్ట్ అయిందండి. ఈ బడ్జెట్‌లో వివోలో అయితే క్వాడ్ కోర్ డిస్‌ప్లే ఫస్ట్ టైమ్. అంతేకాకుండా డిస్‌ప్లే సైజ్ వచ్చేసరికి మనకి 6.77 ఇంచెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్ కూడా 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్. ఎటువంటి ల్యాగ్ లేకుండా. అంతేకాకుండా 1800 పీక్ బ్రైట్‌నెస్ అయితే ప్రొవైడ్ చేశాడండి. ఈ డిస్‌ప్లేలో మనకి హెచ్‌జిఎస్ ఐ కేర్ సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేశారండి. దీనివల్ల యూజ్ ఏంటంటే మొబైల్ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళకి, లేకపోతే ఎక్కువ గేమ్స్ ఆడే వాళ్ళకి, లేదా నైట్ టైమ్ ఎక్కువ మొబైల్ చూసే వాళ్ళకి మనకి ఐ ఎఫెక్ట్ అవ్వకుండా అయితే ఉంటుంది. అంతేకాకుండా మనకి ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే కూడా ప్రొవైడ్ చేశాడు. ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు. కావాలంటే కస్టమైజ్ చేసుకోండి. అంతేకాకుండా ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ ప్రొవైడ్ చేస్తాడు మనకు కావాల్సిన యానిమేషన్‌లో. ఇంకా చూసుకున్నట్టయితే మనకి బ్యాటరీకి వచ్చేసి 5600 బ్యాటరీ అండి. ఇది వచ్చేసి మనకి 0-100% ఛార్జ్ అవ్వడానికి జస్ట్ 34 మినిట్స్ అయితే సరిపోతుంది. అంతేకాకుండా ఇది ట్రావెలర్స్‌కి, లేకపోతే వాల్గర్స్‌కి ఇలాంటి వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక 24 అవర్స్ అబోవ్ ఈ బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుందండి. అంతేకాకుండా మనకి పెర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నట్టే డైమెన్సిటీ 7300 ప్రొవైడ్ చేస్తున్నాడు. అంటే ఈ బడ్జెట్‌లో మనకి 7300 అనేది తక్కువే. కనీసం 7300 అయినా ప్రొవైడ్ చేయాల్సిందే. అంతేకాకుండా 4 ఎన్ఎం ప్రాసెసర్‌తో ప్రొవైడ్ చేస్తున్నాడు. అండ్ బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 15. ఈ ఆండ్రాయిడ్ 15లో మనకి ఓఎస్ అప్డేట్ 3 ఇయర్స్ ప్రొవైడ్ చేస్తున్నాడు. సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ 4 ఇయర్స్. ఇందులో ఒక అమేజింగ్ ఫీచర్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఇది వచ్చేసి ఆటో కాల్ రికార్డింగ్. మొన్నటి వరకు అయితే మనకు ఆటో కాల్ రికార్డింగ్ చేస్తే ఎదుటివారికి తెలిసిపోయేది. ఫస్ట్ టైం వివోలో కూడా మనకి ఆటో కాల్ రికార్డింగ్ ప్రొవైడ్ చేశారు. అవతల వాళ్ళకి తెలియకుండా. మొన్నటి వరకు సామ్‌సంగ్‌లో ఉండేది. ఫస్ట్ టైమ్ ఇన్ వివో. అంతేకాకుండా ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏఐ ఫీచర్స్ ప్రొవైడ్ చేశాడు. ఏఐ ఎరేజర్ 2.0, ఏఐ ఎరేజర్ సర్కిల్ టు సెర్చ్, సూపర్ లింక్, ఏఐ ట్రాన్సిస్ట్ అసిస్టెంట్ ఇవన్నీ ప్రొవైడ్ చేశారండి. మనం ఇందాక ఏఐ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నామండి. సపోజ్ ఏదైనా మనం ఒక మంచి ఫోటో దిగినప్పుడు ఏదైనా అన్‌వాంటెడ్ ఆబ్జెక్ట్స్ ఏదైనా వచ్చినప్పుడు దాన్ని ఏఐ అయితే ఎలా రిమూవ్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. ఒక ఫోటో తీసుకున్న తర్వాత దాన్ని క్లిక్ చేసి కింద ఏఐ ఎరేజర్ అని ఒక ఆప్షన్ ఉంటుందండి. ఆ ఆప్షన్ అయితే క్లిక్ చేసి ఇక్కడ ఒక సర్కిల్ చేయాలి. ఏదైతే అన్‌వాంటెడ్ ఆబ్జెక్ట్ ఉందో ఆ ఆబ్జెక్ట్‌ని.
ఇది యూజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా అయితే మనకి వైఫై గానీ, డేటా గానీ ఉంటుంది. అప్పుడే ఇది పనిచేస్తుంది. ఇలా అన్‌వాంటెడ్ ఆబ్జెక్ట్స్‌ని ఇలా రిమూవ్ చేసుకోవచ్చండి. ఇక కెమెరా పరంగా చూసుకుంటే మనకి 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 882 ప్రొవైడ్ చేశాడండి. ఇంకా అల్ట్రా వైడ్ యాంగిల్ 8 ఎంపీ ప్రొవైడ్ చేశాడు. ఈ సెల్ఫీ కెమెరాకి వచ్చేసరికి మాత్రం మనకి 50 ఎంపీ సెల్ఫీ కెమెరా ప్రొవైడ్ చేశాడండి. అంతేకాకుండా మనకి నైట్ టైమ్ ఫోటోగ్రఫీకి కూడా మనకి ఆరా లైటింగ్ అనేది ప్రొవైడ్ చేశాడు. ఇది ఎలా యూజ్ అవుతుందంటే లో లైట్ ఫోటోగ్రఫీకి చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందన్నమాట. ఇంకో స్పెషల్ ఏంటంటే ఇందులో ఫ్రంట్ అండ్ బ్యాక్ 4K వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. బ్యాక్ వచ్చేసి 4K 60 ఎఫ్‌పిఎస్ వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ వచ్చేసి 4K 30 ఎఫ్‌పిఎస్ ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఇంతే కాకుండా మనకి మోస్ట్ డ్యూరబుల్ ఫోన్ అండి. IP68, 69. అంతేకాకుండా మనకి అండర్ వాటర్ ఫోటోగ్రఫీలో కూడా మనకి ఫోటోస్ తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇది వచ్చేసి డైమండ్ షీల్డ్ గ్లాస్ ప్రొవైడ్ చేశాడండి. దీనివల్ల యూజ్ ఏంటంటే సపోజ్ మొబైల్ కింద పడినా లేకపోతే కింద ఏదైనా తగిలినా సరే మనకి మొబైల్ కొంచెం డ్యూరబిలిటీ గట్టిగా ఉంటుంది. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ షాకిర్ టెక్. థ్యాంక్ యూ.